మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. అలాగే ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అంటే చలో మేడిగడ్డ అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు పోతున్నారు. ఏది మేడిగడ్డ చూపించడానికి లేదు, మేడిగడ్డ ఒక కొంచెం మాత్రమే, ఈ కొంచెం దానికి పెద్ద సీన్ చేస్తుందని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు వెళ్తున్నారు. నిన్న ఆల్రెడీ వెళ్ళొచ్చారు. మరి బీజేపీ వాళ్ళు ఏం పోరా మేడిగడ్డకి పోయి? వాళ్ళది కూడా అసలు ఏంది వీళ్ళిద్దరి మధ్యలో సంధి అని చెప్పి, లేకపోతే ఈ గొడవ ఏందనేది మీరు కూడా ఎక్కడో ఒకరికి పోవాలి కదా సార్, కాళేశ్వరం పట్టుకొని. ఇప్పుడు సగం మీరు వాస్తవాలు వచ్చండి, మీ ఛానల్ ద్వారా ప్రజలకు వాస్తవ విషయాలు చెప్పాలి. కాళేశ్వరంలో అవినీతి జరిగింది వాస్తవం, 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది వాస్తవం. అక్కడ మేడిగడ్డలో ఆ పిల్లర్స్ కుంగిపోయిన వెంటనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సెంట్రల్ నుంచి టీం వచ్చి దాన్ని పరిశీలించింది. 24th రోజు వచ్చారు, 23rd రోజు 24th రోజు వచ్చారు. 25th రోజు హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేశారు. మాకు ఈ డాక్యుమెంట్స్ కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాను. అసలు ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ ఇవ్వకుండా పనికిరాని డాక్యుమెంట్స్ అని అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చింది. మీరు ఇవ్వకుంటే మేము క్లారిటీ ఇవ్వదలుచుకున్నాం అని చెప్పి ఆ కమిటీ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం విచారణ సహకరించలేదు. తిరిగి ఆ టీమే పూర్తి అంశాలను పరిశీలించి అక్కడ వాస్తవ పరిస్థితులను గుర్తించి ఇది ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది, దీన్ని తిరిగి పునర్నిర్మాణం, దీన్ని ఏదో రిపేర్ చేస్తే అయ్యేది కాదు, అవినీతి అక్రమాలకు దీన్ని పాల్పడ్డారు, నాణ్యత లేకుండా పనులు చేశారని చెప్పి పూర్తి నివేదిక ఇచ్చింది వాస్తవం. దాంతోపాటు విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. ఇచ్చాక అవినీతి నిరూపణ కాబడ్డా కానట అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ కూడా విషయం స్పష్టం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కూడా హెలికాప్టర్లో పేరు, వాళ్ళు కూడా అవినీతికి ఇది కట్టడం కరెక్ట్ అని చెప్పి వాళ్ళు కూడా స్పష్టం చేశారు. విచారణ అయిపోయినాక ఏం చేయాలి? నెక్స్ట్ చర్యలు తీసుకోవాలి. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సిబిఐకి ఇవ్వమంటే ఇవ్వలేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో అధికారం రాకముందు సిబిఐకి విచారణ జరపాలని చెప్పి అన్నారు. అధికారంలోకి వచ్చారు. సిబిఐ విచారణకు సహకరిస్తున్నారు. అవినీతి జరిగింది వాస్తవం అంటున్నారు. క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి, కేసీఆర్ ఆస్తులు జప్తు చేయాలంటున్నాము. యాక్షన్ లేదు. ప్లస్ వీళ్ళు కాళేశ్వరం అన్నారు. వాళ్ళు ఏమంటున్నారు? కృష్ణా జలాలు అంటున్నారు, పాలమూరు రంగారెడ్డి అంటున్నారు. వీళ్ళు వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారు, వాళ్ళు వీళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారు. దీని ద్వారా ఏమర్థమవుతుంది? వాళ్ళ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మీద మేము అవినీతి మీద ఇట్నే టైం పాస్ చేస్తుంటాం, మా అవినీతిపై విచారణ జరపద్దు, ప్రజల దృష్టి మళ్లించాలి అని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కైంది. కాంగ్రెస్ పార్టీకి ఏంది? మేము ఇచ్చిన 6 గ్యారెంటీల మీద అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీలు ప్రశ్నించద్దు, కానీ 100 రోజులు కాబోతున్నది కాబట్టి ఇద్దరి మధ్య లోపాయికార ఒప్పందం. ఇది వీళ్ళిద్దరు ఆడుతున్న డ్రామా. మేము రమ్మన్నాం. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు రాలేకపోయింది? మేము పోతా అంటే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అడుగుకున్నది? మా కిషన్ గారిని వాళ్ళ ఎందుకు అడుగుకున్నది? ఒకటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు సహకరించలేకపోయింది? కేంద్ర విచారణ సంస్థలకు బీఆర్ఎస్ పార్టీ అది చిన్న తప్పితం అయితే ఎందుకు అప్పుడు వచ్చిన విచారణ సంస్థలకు డాక్యుమెంట్స్ ఎందుకు ఇవ్వలేకపోయింది? పర్మిషన్ ఇచ్చిందే కేంద్ర ప్రభుత్వం, ఇవ్వలేదు కేంద్రం చెప్పింది కదా. అంటే బీఆర్ఎస్ పార్టీ ఈ తప్పు చిన్న పగుళ్ళే అనుకుంటే ఒకైనా ఇంత పగులు అంటాడు, ఒకైనా చేతి పెట్టి గింత పగులు అంటున్నాడు, ఒకైనా తలకాయ పెట్టి గింతనే పగులు అంటున్నారు, ఇంకైనా మనిషి లోపలికేవే గింత పగులు అంటున్నాడు. ఇది కాదు కదా. విచారణ సంస్థలు వచ్చినప్పుడు మీకు ఆ నిబద్ధత ఉంటే అది చిన్న తప్పిదం అయితే కేంద్రం నుంచి వచ్చే విచారణ సంస్థలకు ఎందుకు సహకరిస్తలేరు? ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విచారణ చేస్తానే కూడా ఎందుకు సహకరిస్తలేరు? దానికి మీకున్న ఇబ్బందులు ఏంది? ఇది ఏదో ప్రొజెక్టర్ పెట్టి మేము పీపీటీ ఇస్తామంటే దాని ప్రజలు నమ్మరు. కాబట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగించింది వాస్తవం. ఎల్ఎన్టీ సంస్థ నుంచి సబ్ కాంట్రాక్ట్ తీసుకునేది వాస్తవం. పెద్ద ఈ బీఆర్ఎస్ పార్టీ యొక్క మూర్ఖత్వం ఆలోచన వల్ల పెద్ద సంస్థలు, అప్పుడు ఏ పెద్ద సంస్థ వచ్చినా వాళ్ళు బెదిరించుడేనే వాళ్ళ కుటుంబానికి సబ్ కాంట్రాక్టుల కోసం. కానీ ఆ పెద్ద సంస్థలు రావడానికి ఇబ్బంది పడుతున్నాయి. వాళ్ళ పెద్ద సంస్థలన్నీ కూడా తెలంగాణకు వచ్చి అభివృద్ధి పనులు చేయడానికి చాలా ఇప్పుడు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అంత ఇబ్బంది గురి చేసింది. కమిషన్ల పేరుతోని, పర్సంటేజ్ల పేరుతోని
పార్ట్నర్షిప్ పేరుతో ఇబ్బంది పెట్టింది. కాబట్టి ఇవాళ రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయి అలా. కానీ మేము వాళ్ళ ఆరాటము అవినీతి మీద విచారణ జరపద్దని వాళ్ళు, 6 గ్యారెంటీల మీద విచారణ అడగద్దని వీళ్ళు ఆరాటం. మా అత్యుత్తమ ఆవేదన ఏంది, మా పోరాటం ఏంది, 6 గ్యారెంటీలు అమలు చేయించే విధంగా ప్రభుత్వం తీసుకోవడమే పోరాటం. సరే, లోక్సభ తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం పడబోతుందని మీ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. ఏ రకంగా చూడొచ్చు? పడబోతుంది ఎవరు అమలు అంటే మొన్న లక్ష్మణ్ గారు కూడా మాట్లాడారు. అండ్ అట్లనే పడబోతుంది అండి, పొత్తు కూడా పెట్టుకుంటున్నారు బీఆర్ఎస్ బీజేపీ. ఎవరన్నారు? నేను మొన్న చెప్పిన, సాగర్ గారు క్లియర్ చెప్పిన, ఇంతకుముందు చెప్పిన, మళ్ళీ మీకు చెప్తున్నా. కేసీఆర్ ఒక పెద్ద డ్రామా ఆర్టిస్ట్. ఆయన నటించాడు, నటనలో జీవిస్తాడు. ఆయన ఊరించుకుంటా చప్పరించుకుంటా మాట చెప్పి తెలంగాణ ప్రజలు కుంభం వచ్చిన యాసతోని భాషతోని ఒక్కొక్కరు బతుకులు బర్బాద్ చేసాడు. స్టోరీలు చెప్పి ఇదాన్ని అదాన్ని అన్నాడు అదే కుంభం వచ్చేయండు. ఆయనకేం పోలే, పొట్టుపొట్టు సంపాదించుకుంటూ కూర్చున్నాడు. ఇలా తెలంగాణ ప్రజల బతుకులు నాశనమైనాయి కదా. ఇవాళ శాసనసభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులు బీజేపీలో చేయడానికి సిద్ధమైన వెంటనే లీక్ అయింది. అది తెలిసిన కేసీఆర్ ఏం చేయాలి వాళ్ళకు, లేదు మనందరం కలిసి కొట్టాడాలి, నేను ఇది వీకినా ఇది ఓడిచినా అని చెప్పించి వాళ్ళని ఏదో చెప్పించి, నువ్వు తెలంగాణ 4 కోట్ల మందికే మాయమాలే చెప్పి మోసం చేసి అధికారం చేయబడుతుంది. నీ దగ్గర మంత్రాలు నువ్వు నమ్మించుకోలేవా? బట్ ఏం చేసి పిలిచి కేంద్రంలో అధికారంలో మనం చేరబోతున్నాం, నాకు వ్యవసాయ శాఖ మంత్రి వస్తున్నది అని చెప్పిన వాళ్ళు తలగా ఊపిరే, వాళ్ళ పరిస్థితి తలగా ఊపిరే వాళ్ళ పరిస్థితి. ఇంకోటి మాట్లాడుతున్నారు అది. వాళ్ళు వేసారు, అబ్బా మా కేసీఆర్ సార్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వస్తుందట, ఇక మేము బీజేపీకి ఎందుకు పోవాలి అన్న లాగారు. ఆయనకి వలుగుంటారా? పోయి అరే అయిపోయిందా మనం బీజేపీ కేంద్రంలో కలుస్తున్నామట, కేసీఆర్ సార్ వ్యవసాయ శాఖ మంత్రి వస్తుందట అని చెప్పించి మొత్తం స్ప్రెడ్ చేశారు. కేసీఆర్ అని డ్రామా అన్న కాదా? నువ్వు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అవినీతి పాల్పడ్డావు. సహారా కానీ ఈఎస్ఐ స్కామ్ కానీ అన్నీ అవి నేను బీజేపీ కేంద్ర మంత్రి చేస్తారా మోడీ గారు? ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం మీద ఒక అవినీతి ఆరోపణ లేదు. అట్లా నమ్మించి వాళ్ళ నాయకులను కాపాడుకునే ప్రయత్నం చేసిండు. చేయని కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఆసరా తీసుకున్నారు. తీసుకొని అబ్బా వాళ్ళ నాయకులు చెప్తారని చెప్పి వాళ్ళని మొత్తం భూతోదలు పెట్టి మొత్తం పొట్టు 7 వరకు ప్రచారం చేసి సక్సెస్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విధి విధానాలు చెప్పించి రాహుల్ గాంధీనో సోనియా గాంధీ గారు దుప్పటి గెలవలే. వాళ్ళు ఏం చేశారు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్పి కేసీఆర్ ఆ నాటకంలో వీళ్ళు జోడై ఇలా తెలంగాణ ప్రజలు చేశారు. ఇప్పుడు కదా చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు సిట్టింగ్ ఎంపీలు బీజేపీ పెడుతున్నారు. ఎన్నికల తర్వాత చాలా మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ 3వ ప్లేస్కి పోతున్నది. కాబట్టి మళ్ళీ కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడు, కొంచెం బోలాగా మాట్లాడంటే మల్లారెడ్డి గారు ఉన్నారు, బోలాగా మాట్లాడు, లోపల ఏముండదు. మంచి నాయకుడు బోలాగా మాట్లాడు. ఇప్పుడు చూస్తారు కదా మేడిగడ్డ వెండి పాప మళ్ళీ నాకు బాధ అనిపించింది. ఈ బీఆర్ఎస్ వాళ్ళు పగుళ్ళే లేవంటున్నారు, ఆ బిడ్డని చేయబట్టే చూపెట్టి మల్లారెడ్డి గారి మీద నిస్వార్థ నాయకుడు చెప్తాను, బోల నాయకుడు. ఆయన మీద చెడు కామెంట్స్ ఎవరు చేయరు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు నిర్మోహమాటంగా నిక్కచ్చిగా చెప్పేట నాయకుడు మల్లారెడ్డి గారు. ఇట్లా అని చెప్పి మళ్ళీ మల్లారెడ్డి గారు బండి సంజయ్ ఒక్కటి అని చెప్పకండి. మళ్ళీ మీరు చెప్పి నాకు ఏం పర్వాలేదు. మంచి నాయకులను మంచి అని చెప్పడానికి నాకేమో అది కాదు, మరి చేయబట్టే ప్రూవ్ చేసిండు. కాబట్టి అటువంటి నాయకులను పిలిచాడు కేసీఆర్. పిలిచి నాకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది, మనము ఇండియాలో కలుస్తున్నాం అని చెప్పి 1-2 నాయకులు చెప్తే వాళ్ళు వేస్తారు, బయటకు పోయి ఓపెన్గా చెప్తారు. కాబట్టి కేసీఆర్ భాషలో ఏం చెప్పినా మెడకాయ మీద తలకాయ ఉన్నాడు, ఎవ్వడు కూడా మీ పార్టీతో పొత్తు పెట్టుకోడు. ఇంకా ఒక స్టెప్ పైకి వచ్చింది. ఎప్పుడు మాట్లాడండి అట్లా. కానీ మా కార్యకర్తల ఆవేదన ఇప్పుడు చూస్తుంటే, ఎందుకంటే అధికారానికి వచ్చేదే పోయింది. ఇటువంటి ఈ తప్పు ప్రచారం చేయబట్టే ఇటువంటి బస్సులో మోడీ గారికి మేము సీట్లు ఇవ్వాలి. ఇక్కడ నుంచి 17 సీట్లు ఇవ్వాలి. కొంచెం ఘాటు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను తప్పైనా స్పందించిన. ఏమని చెప్పినా, ఎవడన్నా బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఉంది అని చెప్పి వాళ్ళు వస్తే చెప్పు తీసి కొట్టురు అని చెప్పి అన్నా. ఇంతకంటే నేను ఘాటు వ్యాఖ్యలు ఉన్నాయి. అంతకంటే వల్గర్గా ఇదే ఎక్కువ నాకు మాట్లాడు. అంతకంటే వల్గర్ భాష యూజ్ చేసినటువంటి పద్ధతి నాకు రాదు. కాబట్టి ఇది క్లారిటీ, ఫుల్ క్లారిటీ, హై డోస్తో ఇచ్చిన క్లారిటీ. కాబట్టి దాంతోపాటు నేను ఒకటే అండి సావి గారు, ఇప్పుడు అధికారం ఉన్నప్పుడే పార్టీతో పొత్తు పెట్టుకోవాలి మేము.
ఇప్పుడు పెట్టుకుంటాం మేము. ఇప్పుడు కేంద్రంలో 350 స్థానాలకు పైగా సొంతగా బీజేపీ సీటు సంపాదించి అధికారం రాబోతున్నాం. ఆ పార్టీ మాకు ఏ పని? అది ఇంత పార్టీ మాది, ఇంత పార్టీ మాది, ప్రపంచంలో అతిపెద్ద పార్టీ. ఇప్పుడు ఆ పార్టీ ఉంటుందా పోతుందా మునిగిపోయినావా? ఆ పార్టీతో మాకెందుకు పోతుంది? కానీ మేము ఆ పార్టీతో ఎప్పుడు కలిసి పోటీ చేసినాం? మేము చేసినాం. వాళ్ళు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి, వాళ్ళు కలిసి పోటీ చేసినారు, కలిసి రాష్ట్రంలో అధికారం పంచుకున్నారు, కలిసి దేశంలో అధికారం పంచుకున్నారు, కలిసి ఉద్యమాలు చేస్తున్నారు. ప్లస్ ద్రౌపది ముర్ము గారు మేము రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించి ఇద్దరు కలిసి కూడా ఒకటే ప్రయత్నం చేశారు. కలిసి పార్లమెంట్ పోటీ దగ్గర వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఒకటి, మేం కాదు. సార్ ఫైనల్ గా మీరు ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్ కి ఏం చేశారు, ఏమేం పనులు చేశారు, అండ్ అలాగే ఇప్పుడు ఏం చేయబోతున్నారు గెలిచిన తర్వాత? ఇప్పుడు నేను కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా గెలిచిన తర్వాత, నా కరీంనగర్ పార్లమెంట్ ప్రజలను గెలిపించిన తర్వాత 12,000 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం మేము. అనేక నిధులు తీసుకొస్తాం మేము. ప్లస్ కరీంనగర్ పార్లమెంట్ ప్రజలను గెలిపించిన తర్వాత మా కేంద్ర నాయకత్వం రాష్ట్ర అధ్యక్షుని చేసిన తర్వాత ఈ స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంతో పాటు నా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం యువకులకు కానీ పేద ప్రజలకు ఇంతమంతో న్యాయం చేయొచ్చు, అధికారం తీసుకురావాలని చెప్పి ఒక లక్ష్యంతో పాదయాత్ర చేసి ఎట్లా ఫైట్ చేసినో, ఎట్లా ఇబ్బంది పట్టినో, ఎట్లా కేసులు భరించినో, ఎట్లా జైలుకునో కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు చూసారు, గుర్తించారు, గమనించారు. బట్ అటువంటి నాయకుడు మాకు కావాలి. రెస్ట్ తీసుకొని ఏసీలో కూర్చొని రెస్ట్ తీసుకొని గ్లామర్ పెంచుకొని పైసలు సంపాదించుకొని కబ్జాలు చేసి అవినీతికి అక్రమాలు పాల్పడే నాయకుడు మాకొద్దు. మేము గెలిపించినటువంటి బండి సంజయ్ మా ఓటుకు విలువ తీసుకొచ్చాడు. మేము ఏ ప్రాంతానికి ఏ జిల్లాకి పోయినా మేము బండి సంజయ్కి ఓటు వేస్తాం అంటే శబాష్ అంటున్నారు. మాకు కరీంనగర్ పార్లమెంట్లో మాకు ఓటు లేకపోవడం మా దురదృష్టం అని చెప్పి చాలా మంది ప్రజలు చెప్తున్నారు. అటువంటి వాతావరణం నిర్మాణం అయింది. అట్లానే కష్టపడి పనిచేసిన. దాంతోపాటు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి సహకరించలేదు అన్న విషయం ప్రజలు తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తేనే కేంద్రం నుంచి నిధులు రాబట్టే అవకాశం ఉంటుంది. నేరుగా కేంద్రం నిధులు ఇచ్చేటువంటి అధికారం లేదు, అవకాశం లేదు. ఉదాహరణ చెప్తాను మీకు. వేములవాడలో ప్రసాదం స్కీమ్లో మేము యాడ్ చేస్తాం దాన్ని, చేస్తాం దాన్ని వేములవాడ దేవస్థానం అని చెప్పి అన్నాం. రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు. కుండగట్టును రామాయణ సర్కుడికి తీసుకొస్తా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు. అయినప్పుడు కూడా ఇక్కడ కరీంనగర్ వరంగల్ నేషనల్ హైవే నిర్మాణాన్ని చేపట్టి మీదము పనులు నరేంద్ర మోడీ గారి చేతి మీద పనులు ప్రారంభించి రోడ్డు పనులు ప్రారంభమైనాయి. 1,000 కోట్ల రూపాయలు తీసుకొస్తాం. కరీంనగర్ జగిత్యాల రోడ్డు మేము తీసుకొస్తాం, నిధులు తీసుకొస్తాం. మేము సిద్దిపేట ఎల్కతుర్తి నిధులు మేము తీసుకొచ్చినాం, పనులు ప్రారంభమైనాయి. ఎల్కతుర్తి రోడ్ ఆర్ఓబి కరీంనగర్ తిరువడపల్లి ఆవేలి ఆర్ఓబి ఎప్పటి నుంచో దూరుస్తున్నారు ప్రజలు, చాలా ఇబ్బంది పడ్డారు. ఆర్ఓబి మేము తీసుకొస్తాం 100% నిధులతో. రైల్వే స్టేషన్ ఆధునీకరిస్తాం. శాతవరం యూనివర్సిటీ 12B స్టూడెంట్స్ హోదా తీసుకొస్తాం మేము. నేషనల్ టూల్ డిజైన్ సెంటర్ తీసుకొస్తాం మేము. ఇట్లా సిఆర్ఎఫ్ ఫండ్స్ తీసుకొస్తాం. గ్రామీణ సడక్ యోజన కిందకి ఎక్కువ నిధులు తీసుకొస్తాం మేము. ఇట్లా అనేక సంక్షేమ పథకాలు, అనేక అభివృద్ధి నిధులు మేము తీసుకొస్తాం. ఇవాళ 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు మేము తీసుకొస్తాం. 2 సంవత్సరాలు కోవిడ్తో పోయింది, లాక్డౌన్తో కరోనాతో పోయింది. అయినప్పుడు కూడా మిగతా కాలంలో మేము ఈ విధంగా వేసినాం. ఇంకా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇది తీసుకురాగలం మేము. కానీ ప్రజలకి ఈ విషయం తెలుసు, ప్రజలకి ఈ విషయం తెలుసు కాబట్టి ప్రజలు ఇలా మనం ఆదరిస్తున్నారు. ఇలా భారీ మెజార్టీతో గెలిపిపోతున్నారు.